బీజేపీ దేశవ్యాప్తంగా మళ్ళా కూడా ఎన్నికల్లో వస్తుందనేది మీరు చెప్తున్న మాట. అయితే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా బీజేపీ బాగా వేళ్ళూనుకొని లేదని అని జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది చెప్పండి. చాలా వాస్తవం చెప్పారు బాబు. భారతదేశం అంతా కూడా దేశమంతా ఒకటెత్తితే ఏదో ఉలిపిగడ పోతారన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ తేడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు. తెలుగుదేశం పార్టీ ఒక రకంగా బీజేపీని తొక్కేసింది. 1999లో కానీ అంతకుముందు కానీ బీజేపీ పార్టీ తెలుగుదేశంతో పోటీ పెట్టినప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్లకు వెనకాల తెలుగుదేశం క్యాండిడేట్లు పెట్టి రెబలని పెట్టి అయితే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని పెట్టేసేసి తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని పెరగకుండా ఎన్ని రకాల కాట్లు వేయాలో అన్ని రకాల నాగుపం కాట్లన్నీ వేయటంతో బీజేపీ ఇక్కడ ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. బీజేపీకి ఉన్నటువంటి శక్తికి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మింగేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం మేము ఒంటరిగానే పోటీ చేస్తామనే ఒక సిద్ధాంతానికి వచ్చేసాం. 175 నియోజకవర్గాల్లో పేర్లు తీసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 మంది వచ్చారు బాబు ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళ అంత ఉధృతంగా ఉంది వాళ్ళ. ఖచ్చితంగా నేనైతే కోరుకుంటున్నాను, మరి బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందో తెలియదు కానీ తెలుగుదేశంతో కలవకూడదు, మనం ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పి నాకు ఉద్దేశం. రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల బీజేపీతో పొత్తు ఉంటుందనేసి ఇప్పుడు అమిత్ షా పిలిచాడు చంద్రబాబుని అని ఒకవైపు, మరోవైపు జగన్ వెళ్ళి ప్రత్యేకంగా తనకి రాబోయే ఎన్నికల్లో పరోక్షంగా మద్దతు ఇవ్వమని అడుగుతున్నట్లు వస్తున్నాయి వార్తలు. కానీ ఈ ప్రచారాలను ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్ళి మనం దూరం చూసాం, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు కదా. అమిత్ షా గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కాకపోతే రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ పుకార్లన్నీ పక్కన పెట్టండి. అమిత్ షా గారు మోడీ గారి యొక్క ఆలోచన విధానమే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే విధానంలో ఈ బీజేపీ మన ఏపీలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళకి వదిలేస్తాం. ఇక పెద్దోళ్ళు ఏం చెప్తే అది